రాజమండ్రిలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఏపీ పేపర్ మిల్ అకస్మాత్తుగా లాకౌట్ ప్రకటించింది. దీంతో వేలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. గడిచిన కొన్నేళ్లుగా పేపర్ మిల్లో మితిమీరిన రాజకీయ జోక్యం, యూనియన్ లీడర్ల పెత్తనంతో పాటు వేతన సవరణ ఒప్పందం సక్రమంగా జరగకపోవడంతో కార్మికులకు, యాజమాన్య ప్రతినిధులకు మధ్య వివాదం పెరుగుతూ వచ్చింది. వేతనాలు పెంచాలంటూ కార్మికులు ఆందోళన ప్రారంభించక ముందే యాజమాన్యం లాకౌట్ ప్రకటించడంతో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజమండ్రి పేపర్ మిల్లుకు దాదాపు శతాబ్ద కాలపు చరిత్ర ఉంది. వివిధ సంస్థల నుంచి చేతులు మారిన ఏపీ పేపర్ మిల్స్ 1953లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ పరిశ్రమ సామర్థ్యాన్ని మరింత పెంచడానికి 1964లో ది ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లిమిటెడ్ కంపెనీగా రూపుదిద్దుకొని ఓ పారిశ్రామికవేత్తతో జాయింట్ వెంచర్ కుదుర్చుకుంది. అనంతరం ఈ సంస్థ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిపోయింది. 2020లో సంస్థ పేరు ఆంధ్ర పేపర్ లిమిటెడ్ గా రీబ్రాండ్ చేశారు. రాజమండ్రి, కడియంలో ఉన్న యూనిట్ల ద్వారా ఏడాదికి 2,40,000 టన్నుల ఉత్పత్తి సామర్థ్యం సంపాదించింది. దేశంలో ప్రింటింగ్, రైటింగ్, ప్యాకేజింగ్ పేపర్లలో ఈ సంస్థ ప్రధాన ఉత్పత్తిదారుగా ఉంది. ప్రస్తుతం రెగ్యులర్ కార్మికుల సంఖ్య 2,500 వరకు ఉండగా తాత్కాలిక ఉద్యోగుల సంఖ్య కూడా ఇదే స్థాయిలో ఉంటుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మంది ఈ సంస్థపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రతి 5 ఏళ్లకొకసారి పేపర్ మిల్లులో వేతన సవరణ జరుగుతుంది. దీని ప్రకారం కార్మికులకు పెరిగిన వేతనాలు అందిస్తారు. గతంలో జరిగిన వేతన ఒప్పందం ప్రకారం కార్మికులకు 9,000 రూపాయలు వేతనం పెరిగింది. ఇదే స్థాయిలో ఇప్పుడు వేతనాలు పెరుగుతాయని ఆశించిన కార్మికులకు చుక్కెదురైంది. కేవలం 3,500 రూపాయలు మాత్రమే పెంచుతామని యాజమాన్యం పట్టుబట్టడంతో కార్మికులు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే కార్మికులు కూడా వివిధ సంఘాల తరఫున విడిపోయారు. వేతనాలు పెంచాల్సి వస్తుందనే అనధికారికంగా సంస్థ లాకౌట్ ప్రకటించిందని దశాబ్దాలుగా పనిచేస్తున్న కార్మికులు ఆరోపిస్తున్నారు. నాయకత్వాన్ని కాదనే వర్కర్స్ వాళ్ళంతటా వాళ్ళుగా వాలంటరీగానే స్వచ్ఛందంగానే కూర్చున్నారు. నిన్న గవర్నమెంట్ అఫీషియల్స్ వచ్చి చెప్పడం అర్ధరాత్రి 1:30కి ఆథరైజ్డ్ లాకౌట్ కాదు, ఇది అనాథరైజ్డ్ లాకౌట్. దీనికి క్రైటీరియా ఏంటంటే గవర్నమెంట్ దగ్గర నుంచి పర్మిషన్ లేకుండా ఉడతూపులు ఊపుతున్నారు మేనేజ్మెంట్. ఇది సరైన విధానం కాదు. వేతనాల పెంపు వ్యవహారం కొనసాగుతూ ఉండగానే అధికారంలోకి వచ్చిన కూటమి ఎమ్మెల్యేలు సంస్థకి వత్తాసు పలికారు. రాజమండ్రి అర్బన్, రూరల్, రాజానగరం నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలతో పాటు స్థానిక మంత్రి దుర్గేష్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. పేపర్ మిల్ వ్యవహారంపై కార్తికేయ మిశ్రా కమిటీ కూడా వేసింది. ఈలోపే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అకస్మాత్తుగా పేపర్ మిల్ యాజమాన్యం లాకౌట్ ప్రకటించేసింది. కేవలం జయకృష్ణ అనే వ్యక్తి వచ్చాకే కార్మికులకు కష్టాలు మొదలయ్యాయని ఆరోపిస్తున్నారు. నేను కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేశానండి. ఇక్కడ ఈ జయకృష్ణ రాకముందు ఇటువంటి విభజనలు ఉండేవి కాదు. ఈ ఏవీపీ అనే జయకృష్ణ వచ్చిన తర్వాత కాంట్రాక్ట్ వాళ్ళకి, పర్మనెంట్ వాళ్ళకి అందరికీ పట్టుకొడుతున్నాడండి. పేపర్ మిల్ యాజమాన్య నిర్ణయంపై కార్మికులు ఫ్యాక్టరీ గేట్ వద్ద నిరసనకు దిగారు. తమ న్యాయమైన కోర్కెలు అంగీకరించి వేతన సవరణ చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. 3 సంవత్సరాలన్నరకి మాకు అగ్రిమెంట్ జరగాలండి. 2020 నుంచి 23 వరకు చేయాల్సిన అగ్రిమెంట్ జరపకుండా కావాలని కాలయాపన చేసి ఈ అగ్రిమెంట్ని ఏమైనప్పటికీ ఆ కాలయాపన చేసి కార్మికులకు అన్యాయం చేయాలని చూశారు. సరే, అందరూ జరుగుతుంది కదా అని చెప్పి వేచి చూసి ఈ రోజున మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేనైతే అగ్రిమెంట్ చేయాల్సిన దారుణం అయితే లేదని చెప్పేసి గతంలో పెట్టడం మూలన మేమందరం కూడా స్వచ్ఛందంగా ఇక్కడ ఆగడం జరిగింది సార్. ఎందుకంటే గతంలో ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ గారితో మీటింగ్ వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆఫీసులో. అయినప్పటికీ కూడా మేనేజ్మెంట్ ఎంతో మొండిగా వ్యవహరిస్తూ పేపర్ మిల్లు యాజమాన్యంలో కొందరు వ్యక్తులు వ్యవహరిస్తున్న తీరు దారుణంగా ఉందని రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యం దిగిరాకపోతే తామే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.